టొమాటో రసంకి టొమాటోస్ 4, కొంచెం చింతపండు టామరిండ్, కొంచెం కారం, కొంచెం ఉప్పు సాల్ట్. ఓకే, ఇది తర్వాత ఏమి పెట్టుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ నేను పెట్టాను. సో అల్లం వేసాను, జింజర్ చిన్న ముక్క వేయాలి, ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకేనా. సో మనకి ఇలా చక్కటి పేస్ట్ లాగా తయారవుతుంది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి మనం ఇలా దినుసులన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మనకు వంట చేసేటప్పుడు. ఇలా తిరగమాత పెట్టుకోవాలి. ఫస్ట్ ఆవాలు అవి కొంచెం చిట్టపట్టమంటూ ఉంటాయి. ఈ లోపల మనం మినపప్పు, శనగపప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. జీలకర్ర మన ఆప్షన్ అనమాట. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. సో తాలింపులో అది ఆప్షనల్. సో తాలింపులో ఈ 3 మాత్రం కంపల్సరీ థింగ్స్. ఇవి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఇది వేగాలి, వేగితేనే ఇవి వేసి ఉపయోగం. మనం వేగి మంచి వాసన వచ్చినాక ఉల్లిపాయ, కరివేపాకు వేయాలి. సో ఉల్లిపాయ ముందు వేసాక కాబట్టి ఇది కూడా కొంచెం ఎర్రగా అవుతూ ఉన్నప్పుడు కరివేపాకు వేద్దాం. ఎందుకంటే ఉల్లిపాయ వేయక ముందు వేస్తే చిటపటమని ఎక్కువ ఆయిల్ చిందుతుందని కొంచెం ఉల్లిపాయతో పాటు వేసాను అనమాట. అంతే, ఏం లేదు. సో ఇది కూడా వేగినాక ఇందాక మనం చేసుకున్న పేస్ట్ని వేయాలి. ఇప్పుడు ఆ మిక్సీకి కొంచెం ఉండిపోతుంది కదా, అందులో కొంచెం వాటర్ కలుపుకొని అది కూడా వేసేయాలి. ఈ టైంలో మనం వాటర్ ఎక్కువ పోయకూడదు, ఎందుకంటే టొమాటోస్ మనం పచ్చివి గ్రైండ్ చేసాం కాబట్టి పచ్చి వాసన పోవటానికి ఇది ఇలా బాగా బాయిల్ అవ్వాలి ఇట్లా, అప్పుడు పచ్చి వాసన పోతుంది. ఇప్పుడు మనం 1 స్పూన్ షుగర్ వేసుకోండి, ఆర్ కొంచెం బెల్లం. ఇది ఫ్లేవర్ కోసమే. అంటే మనకు తెలియదు, స్వీట్నెస్ రాదు దీనివల్ల, కానీ టేస్టీగా ఉంటుంది. ఇక్కడ 4 మీడియం సైజ్ టొమాటోస్ కాబట్టి ఒక చెంబుడు మనం వాటర్ పోసుకోవచ్చు, పలుసగా ఉండేటట్టు పోసేసుకోవచ్చు. చారుపొడి వేసుకోవాలి, బాగా మసలనివ్వాలన్నమాట. ఎంత మసిలితే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా మసలనివ్వాలి. కొత్తిమీర ఉంటే మంచిగా ఎక్కువ కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చారు రెడీ.